अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागदें गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनुभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्धं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रहतं वन्दे यामुनाह्वयं यत्पदाम्बोरुहध्यानविध्वस्ता शेषकल्मषः वस्तुतामुपयातोऽहं यामुनेयं नमामि तं। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। नमो नमो यामुनाय यामुनाय नमो नमः। श्रीमत्कृष्णसमाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्षाणां सुलभ श्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహలు సమర్పిస్తూ ఈరోజు ఆళ్వందార్లు అత్యంత కృపతోటి కటాక్షించినటువంటి స్తోత్రరత్నాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో 49 శ్లోకాలు సేవించేటటువంటి ప్రయత్నం చేస్తాం. క్రిందటి రోజున 49వ శ్లోకాన్ని సేవించాం. అవివేక గణాంధ దిగ్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి భగవన్ భవదుర్దినే పదస్ఖలితం మామవలోకయ అచ్యుత. అల్వందార్లు పెరుమాళ్ళని ప్రార్థిస్తూ పెరుమాళ్ళ యొక్క కృపా విశేషమైనటువంటి కటాక్షమే నేను నన్ను ఉజ్జీవింపచేసేటటువంటి మార్గము. ఎందుకంటే నేను ఉన్నటువంటి స్థితి ఎలాంటిది అంటే అవివేక గణాంధ దిక్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి భవద్దుర్దినే పదస్ఖలితం అని తామున్నటువంటి స్థితినంతటినీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నవిస్తున్నారు. అవివేకం అనేటటువంటి ఘనమైనటువంటి చీకట్లతో కమ్ముకునేటటువంటి మేఘములతోటి చుట్టబడి ఉండి దిక్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి, అన్ని దిక్కులా కూడా ఈ కారు మేఘములు దుఃఖములని అవివేకం అనేటటువంటి కారు మేఘములు కమ్ముకుంటే ఏ దిక్కుకు వెళ్ళాలో ఉజ్జీవించడానికి అసలు దిక్కేదో తెలియకుండా ఉన్నాను. ఇటువైపు ఒక అడుగు వేయాలా, పోనీ ఇటువైపు ఉత్తమమైనటువంటి దిక్కు, ఉత్తర దిక్కు ఉత్తమమైనటువంటిది అనేటటువంటి చెప్పబడేటటువంటిది. ఆ దిక్కు పరమాత్మని పొందడానికి ఏది ఉత్తమమైనటువంటి దిక్కు కూడా తోచినటువంటి స్థితిలో ఉన్నాను. ఇంకా అంతేకాదు, పోనీ ఉన్న చోట ఉన్నటువంటి వాడిని సుఖంగా ఉన్నానా అంటే బహుదా సంతత దుఃఖవర్షిణి, అనేక విధములైనటువంటి దుఃఖములతోటి తడపబడినటువంటి వాడే ఆ దుఃఖానుభవాన్ని చేస్తూ ఉండేటటువంటి వాడిని. భవదుర్ధినే పదస్ఖలితం, భవదుర్ధినే భవము సంసారం అనేటటువంటి దుర్దినముతో కూడి ఉన్నటువంటి వాడిని. నా రోజు నేను ఉండేటటువంటి రోజు నేను గడిపేటటువంటి రోజు ఎలాంటిది అంటే సంసారం అనేటటువంటి దుర్దినము అంటే మేఘావృతమై పగలు వచ్చి వెలుగు ఏమీ లేకుండా మేఘములతో కప్పబడినటువంటి రోజును చీకట్లు అలుముకున్నటువంటి రోజుని దుర్దినము అంటారు. అలా సంసారం అనేటటువంటి దుర్దినములో పడి ఉన్నాను స్వామి. పదః స్ఖలితం, ఏదైతే ఉత్తమమైనట్టు ఉజ్జీవింపబడేటటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గము నుండి క్రింద పడినటువంటి వాడిని, సరైనటువంటి మార్గములో నడిచేటటువంటి వాడిని కాదు, అందు నుండి జారిపడినటువంటి వాడిని. కాబట్టి ఓ స్వామి భగవన్, జ్ఞానశక్తి బలము కలిగినటువంటి ఓ పరిపూర్ణ జ్ఞానము శక్తి షడ్గుణములు పరిపూర్ణముగా కలిగినటువంటి ఓ స్వామి, మా అవలోకయ అచ్యుత. భక్తుల్ని జార విడవనటువంటి ఒక్కసారి నీ పాదార విందాలు చేరుకుంటే అటువంటి వారిని మళ్ళీ నువ్వు క్రిందకి విడిచిపెట్టకుండా వారిని నువ్వే గట్టిగా పట్టుకొని వారిని ఉజ్జీవింపచేసేటటువంటి ఓ అచ్యుత, నన్ను అవలోకయ, చల్లని కటాక్షములతోటి కటాక్షించి నన్ను నీ కృపా కటాక్షమును, నీ తిరునేత్రముల నుండి వచ్చేటటువంటి కృపా కటాక్షమును నా మీద ప్రసరింపచేసి నన్ను ఉజ్జీవింపచేయి అని క్రిందటి శ్లోకంలో
పెరుమాళ్ళ విషయంలో ప్రార్థించారు వాళ్ళందరూ. ఇక ఈ విషయంలో ఈ శ్లోకం తర్వాత శ్లోకంలో నన్ను కటాక్షించడము నీకు లాభము నాకు లాభము, నన్ను కటాక్షిస్తే నీకు ఒక వైభవం కలుగుతుంది, నాకు అది నన్ను ఉజ్జీవింపచేసేది అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నమృషేతి ఇత్యాది దేవర్ కృపయై అల్లాదు வேறெனக்கு கதி இல்லாதவோ பாதி தேவர் கிருபைக்கும் நான் அல்லாத விஷயமில்லை. தேவர் கிருபையை அல்லாது வேர் எனக்கு గతి ఇల్లాదవో పాది. స్వామి, నీ కృప తప్ప నాకు వేరొక గతి లేదు. నువ్వు నీ కృపను నా మీద ప్రసరింపచేస్తేనే నేను ఆత్మ కలిగినటువంటి వాడిని అవుతాను. ఆత్మ ఉన్నందుకు ఒక ప్రయోజనం కలిగినటువంటి వాడిని అవుతాను. అలా అవ్వడానికి ఒకే ఒక గతి ఉంది నాకు, అది స్వామి నీ యొక్క కృపయే, దేవరవారి యొక్క కృపయే. ఎలా అయితే దేవరవారి కృప కాకుండా నాకు వేరొక గతి లేదో, అలాగే దేవర్ కృపైక్కుం పెరుమాళ్ళ యొక్క కృపకి కూడా నా నల్లదు విషయమిల్లై, నేను కాకుండా వేరొక విషయము ఈ లోకంలో వేరొక విషయము లేదు. కృప చక్కగా ప్రకాశించాలి, పరమాత్మలో ఉన్నటువంటి కృపాగుణము అనేటటువంటిది ఒకటి చక్కగా ప్రకాశించాలి అంటే అది పని చేసినప్పుడు, దానికి ఒక పని ఉన్నప్పుడు, దానికి ఒక ప్రయోజనం ఉన్నప్పుడు అది గొప్పగా అతిశయంగా వైభవంగా ప్రకాశిస్తుంది. ఓ స్వామి, నీ కృపకు ఈ లోకంలో నువ్వు ఎంత వెతికి చూసినా నాలాంటి వాడు, దానికి తగినటువంటి వాడు నేను కాకుండా మరొకడు లేడు. అంటే ఎవరి మీద పరమాత్మ కృప ప్రసరింపచేస్తే అది బాగా పనిచేసి దానికి చక్కగా పని ఉండి అది గొప్పగా అతిశయిస్తుందో ఆ పాత్రుణ్ణి నేను, ఆ విషయాన్ని నేను, అలా లోకంలో అత్యంత క్రూరమైనటువంటి పాపములు చేసినటువంటి వాడిని నేను, అత్యంత అగాధంలో ఉన్నటువంటి వాడిని నేను, నాకన్నా మిగిలినటువంటి వారందరూ కూడా ఇంచో కొంచెమో జ్ఞానం కలిగి ఉండి ఇతర సాధనములను పట్టుకొని నిన్ను చేరుకొనగలిగినటువంటి సమర్థులు. కానీ నేను ఎలాంటి వాడిని అంటే కేవలం నీ కృపతోనే బాగుపడేటటువంటి వాడిని. కాబట్టి ఈ లోకంలో నీ కృపకి ఒక పని ఉండాలి, దానికి ఒక ప్రయోజనమే ఉండాలి అంటే నా నల్లదు విషయమిల్లే. నేను లేకపోతే ఆ కృపకి అసలు పనే ఉండదు, ప్రయోజనమే ఉండదు. నీవు కరుణా సముద్రుడివి అని చెప్తూ ఉంటారే, ఆ సముద్రం అంతటి కరుణ నీలో ఉంది అని చెప్తూ ఉంటారే, ఆ కరుణకు అంతటికీ కూడా ఒక విషయం ఉండాలి, ఒక ప్రయోజనం ఉండాలి అంటే అది నువ్వు నా మీద ప్రసరింపచేసినప్పుడే ఆ కృపకి ఒక ప్రయోజకత్వం కలుగుతుంది. దేవర్ కృపైక్కుం నా నల్లదు విషయమల్ల, నేను కాకుండా వేరొక విషయమే లేదు ఈ లోకంలో నీ కృపకి అంటున్నారు. అంటే ఒకవేళ ఈ లోకంలో నేను లేకపోతే కనుక నీ కృపే అనవసరం, అసలు కృపే అది గొప్పగా ప్రకాశించదు, దానికి వేరొక పనే ఉండదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇత్తై ఇజివాదే కొళ్ళీరెన్గిరార్, కాబట్టి దీన్ని పోగొట్టుకోకుండా నన్ను తప్పక పరిగ్రహించు స్వామి. కొళ్ళీర్ ఎన్గిరా, నన్ను నా కృపను నా మీద ప్రసరింపచేసి నన్ను పరిగ్రహించి నీకు కృపకు కూడా ఒక ప్రయోజనాన్ని కలిగించి అది గొప్పగా అతిశయంగా ప్రకాశించేటట్టుగా, లోకంలో అతిశయంగా ప్రకాశించేటట్టుగా కటాక్షించు స్వామి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. రాధిక గారు అన్మ్యూట్ చేసుకొని శ్లోకాన్ని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. నమృషా పరమార్థమేవా మే శృణు విజ్ఞాపనం ఏకమగ్రతః యది మే న దయిష్యసే తతః దయనీయః తవ దయనీయస్తవ నాథ
దుర్లభః నమృషా పరమార్థమేవ మే శృణు విజ్ఞాపనం ఏకమగ్రతః యది మే న దయిష్యసే తతః దయనీయస్తవ నాథ దుర్లభః. స్వామి నీకు నాథ చెప్పండి. తతోహో అని ఉందా అండి? దయిష్యసే తతో దయనీయస్తవనాద దుర్లభ. దాన్ని విడదీసుకుంటే తతః దయనీయస్తవనాద దుర్లభ అవుతుంది. తతో అనంటే కరెక్ట్. యదిమేన దయిష్యసే తతో దయనీయస్తవనాద దుర్లభ అని సేవించాలి. ఓ నాథ, ఓ నాకు నాథుడమైన నాకు స్వామి, లోకానంతటికీ కూడా స్వామి అయినటువంటి ఓ నారాయణ, శ్రీమన్నారాయణ, దుర్లభ దయనీయస్తవ దుర్లభ, నీకు నాకంటే వేరొక దయనీయుడు ఇంకొకడు దొరకడు సుమా అని చెప్తున్నారు. నమృష, నేను చెప్పేటటువంటిది అబద్ధము కాదు, అసత్యము కాదు. నమృష, నేను చెప్పేటటువంటిది అబద్ధం కాదు సుమా. పరమార్థమేవా, నేను చెప్పేటటువంటిది సత్యమే సుమా. శృణు, ఓ స్వామి విను. ఎలా వినాలి, ఏం వినాలి అంటే మే విజ్ఞాపనం ఏకం అగ్రతః శృణు. ఓ స్వామి, ముందుగా నువ్వు నన్ను కటాక్షించాలా అని కటాక్షించొద్దా అని ఆలోచించడానికి ముందు నేను చేసేటటువంటి ఈ విజ్ఞాపనాన్ని కొంచెం వినవయ్యా. ఏకం అగ్రతః, ముందు నేను చేసేటటువంటి ఏకం విజ్ఞాపనం అగ్రతః శృణు. ఓ స్వామి, నేను చేసేటటువంటి ఈ విజ్ఞాపనాన్ని కొంచెం ముందు నువ్వు జాగ్రత్తగా విను స్వామి. యదిమే న దయిష్యసే తతో ఒకవేళ నువ్వు నన్ను గనక కటాక్షించకపోతే, నీ దయను నా మీద గనక ప్రసరింప చెయ్యకపోతే, దయనీయస్తవనాథ దుర్లభ, నీకు దయ చూపడానికి మరొకడు ఈ లోకంలో నీకు లభించడు సుమా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మే, నా యొక్క ఏకం ముఖ్యమైనటువంటి విజ్ఞాపనం విన్నపాన్ని అగ్రతః ముందు శృణు ఆలకించు ఓ స్వామి. నాథ, ఓ స్వామి, మే నాకు నదయిష్యసే యది, దయను నా మీద దయ చూపకపోయినటువంటి వాడివైనచో, తతః ఆ తర్వాత పిమ్మట తతః ఆ తర్వాత ఒకవేళ నా మీద గనక నువ్వు దయ చూపించకపోతే గనక ఆ తర్వాత దయనీయస్తవ దుర్లభ, దయనీయ దయ చూపించడానికి తగినటువంటి వాడు, తవ దుర్లభ, నీకు ఇంకొకడు దొరకడు సుమా అనేటటువంటి విషయాన్ని పరమాత్మకి చమత్కారంగా చెప్తున్నారంటే, స్వామి ఇప్పుడు గనక నన్ను గనక నువ్వు నువ్వు ఎలాంటి వాడివి, నిత్యము కూడా రక్షాపేక్షం ప్రతీక్షతే అని చెప్పినట్టుగా రక్షించడానికి సిద్ధంగా ఉండేటటువంటి వాడివి. రక్షించడము అంటే ఒకరి మీద తన కృపాకటాక్షాలు ప్రసరింపచేసి అతనికి ఉన్నటువంటి ఇష్టములు ప్రసాదించి అనిష్టములన్నిటినీ కూడా తొలగించడమే కదా రక్షించడం అంటే. అలా నీ కటాక్షములు కురిపించడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఓ నాథ, ఒకవేళ యదిమేన దయిష్యసే తతో దయనీయస్తవనాథ దుర్లభ. ఓ స్వామి, ఒకవేళ ఇప్పుడు నన్ను గనక రక్షించకపోతే, నీకు రక్షకుడు నువ్వు నీ దయకు పాత్రుడయ్యేటటువంటి వాడు వేరొకడు దొరకడు సుమా. అది సుదుర్లభము, దొరకడు సుమా అనేటటువంటి విషయాన్ని చమత్కారంగా యామునాచార్యుల వారు ఈ శ్లోకంలో చెప్తున్నారు. నమృష పరమార్థమేవా, నమృష అంటే అసత్యం కాదు అని చెప్తున్నారు. పరమార్థమేవా అంటే ఇది సత్యమే సుమా అని చెప్తున్నారు. అదేమిటండి, రెండు మాటలు కూడా ఒకటే కదా. అసత్యము కాదు అంటే సత్యము అని అర్థం. సత్యమే సుమా అని అంటే మళ్ళీ రెండు అర్థాలు, ఒకే అర్థాన్ని వచ్చేటటువంటి రెండు పదాలు ప్రయోగించడం ఎందుకు అంటే దానికి సమాధానం అనుగ్రహిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై. ఇది సంసారத்தில் கேட்டறிவதொன்றில்லாமையாலே மெய்யாக மாட்டாது என்று
ఈశ్వర హృదయத்தில் பிறந்த அதிசங்கையே తవిర్కైకాగ అన్వయ వ్యతిరేకత్తాలే సత్యమెన్గిరార్. ఒకసారి అన్వయ పద్ధతిలో పరమార్థమేవా అని కరెక్ట్ సూటిగా ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెప్తున్నారు. ఒకసారి వ్యతిరేక అర్థంలో ఇది అసత్యము కాదు అని చెప్పడం ద్వారా సత్యము అని వ్యతిరేక అర్థంలో, ఒకసారి అన్వయ క్రమంలో, ఒకసారి వ్యతిరేక క్రమంలో 2 సార్లు ప్రయోగించడానికి కారణం ఏమిటి అంటే, ఇది సంసారத்தில் కేట్టరివదొన్రిల్లామయ్యాలే మెయ్యాగ మాటాదు. పాపం భగవంతుడికి ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ అచ్యుత నాకు నువ్వే గతి, నీ కృపతోనే నన్ను కటాక్షించాలి అని గనక మనం ప్రార్థిస్తే పాపం ఆయనకు అదో కొత్తగా ఉంటుందట. ఈ సంసారంలో ఇలాంటి మాటలు అసలు వినడానికి వినడానికి ఆస్కారం లేదు కదా. ఎవ్వరూ కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి వారు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఓ స్వామి నాకు నువ్వే కావాలి, నీ కైంకర్యమే కావాలి, అందుకు నువ్వే ఉపాయము, నీ కరుణా కటాక్షమే నాకు అది ఉపాయము అని చెప్పేటటువంటి వారు సుదుర్లభంగా ఉంటారు. కాబట్టి స్వామికి అదేదో కొత్త విషయంలా ఉంది, అసలు సంసారంలో వినపడనటువంటి విషయంలా ఉంది. కాబట్టి ఇది వాస్తవం కాదేమో అని ఆ భగవంతుని యొక్క హృదయంలో ఒక శంక ఉద్భవిస్తే ఆ శంకను, ఆ సందేహాన్ని తీరుస్తున్నారట యమునాచార్యుల వారు ఇలా అన్వయ క్రమంలో వ్యతిరేక క్రమంలో చెప్పి. సంసారத்தில் கேட்டறிவதொன்றில்லாமையாலே மெய்யாக மாட்டாது என்று ஈஸ்வர ஹிருதயத்தில் பிறந்த அதிசங்கையே தவிர்க்கைக்காக అన్వయ వ్యతిరేకత్తాలే సత్యమెంగిరార్. ఆండాళ్ తల్లి కూడా వయ్యత్తు వాజ్వీర్గాళ్ అని 2వ ఉపాసనంలో చెప్తోంది. ఈ లోకంలో ఉండి సుఖించేటటువంటి వారులారా అనేటటువంటి ప్రయోగం అక్కడ. ఈ లోకంలో ఉండటం అంటే ఎలాంటిది అంటే, క్రిందటి శ్లోకంలో మనం చెప్పుకున్నట్టుగా ఎలాంటిది, బహుదా సంతత దుఃఖవర్షిణి అవివేక గణాంధ దిక్ముఖే బహుదా సంతత దుఃఖవర్షిణి అనేటట్టుగా ఉండేటటువంటి ఈ లోకంలో ఉండి కూడా సుఖించేటటువంటి వారులా ఎలా, అసలు 2 కూడా వ్యతిరేకం, పరస్పరం విరుద్ధంగా ఉండేటటువంటి లక్షణములే. ఈ లోకంలో ఉండటము అంటే దుఃఖాన్ని అనుభవించే దుఃఖానుభవం చేయడమే అవుతుంది. అలా కాకుండా వయ్యత్తు వాజ్వీర్గాడ్, ఈ లోకంలో ఉంటూ సుఖాన్ని అనుభవించేటటువంటి వారులారా అని ఆశ్చర్యపోయినట్టుగా ఆండాళ్ తల్లి పరమాత్మ హృదయంలో అది ఎలా ఉంటుంది అంటే, పెరియవాచన్ పిళ్ళై అక్కడ చక్కగా ఒక ఉదాహరణ అనుగ్రహిస్తారు. కుంపట్లో పద్మము పూచినట్టుగా, ఎక్కడైనా నీళ్లల్లో చల్లటి సరస్సులో ఒక పద్మం ఉద్భవిస్తుంది, ఆ పద్మం చక్కగా విచ్చుకుంటుంది. కానీ ఆ రోజు ఈ లోకంలో ఉండేటటువంటి సుఖించేటటువంటి వారందరినీ ఆండాళ్ తల్లి చూస్తున్నటువంటి సందర్భంలో అది ఎలా ఉంది అంటే, కుంపట్లో ఒక పద్మం వికసిస్తే ఎలా ఉంటుందో అంటే అది అసమంజసం, అసలు కుదరదు. అలా కుంపట్లో పద్మం ఉదయించడం, పద్మం వికసించడం, పుట్టడము వికసించడం అనేటటువంటిది జరగదు. అలా ఉందట వయ్యత్తు వాజ్వీర్గాళ్ అంటే, ఈ లోకంలో పుట్టి సుఖాన్ని, నిజమైనటువంటి యథార్థమైనటువంటి భగవద్గుణానుభవజనితమైనటువంటి ఆనందాన్ని అనుభవించడం అనేటటువంటిది అరుదుగా ఉంటుంది. అందుకే భగవంతుడికి కూడా నిజమేనా ఈ మాట, నిజంగానే నేను వింటున్నానా, నన్నే కావాలని కోరుకుంటున్నారు, నా కైంకర్యమే కావాలని కోరుకుంటున్నారు, దానికి ఉపాయం సాధనం నా కృపే అని చెప్తున్నారు. అసలు ఇలాంటి మాటను సంసారంలో ఎప్పుడూ కూడా ఎవరి నోటా వినమే, ఇది నిజంగా సత్యమేనా అన్నట్టుగా భగవంతుడి మనసులో ఒక శంక ఉద్భవించిందా అన్నట్టుగా యమునాచార్యుల వారు తలుస్తూ, నమృషే పరమార్థమేవా, ఇది అసత్యం కాదు స్వామి, సత్యమే స్మా అంటున్నారు. నమృష లౌకికర్ పక్కలిలే ఇరక్కం పిరక్కైకాగా అబుద్ధ్యా సొల్లుం వార్త పోలే పొయ్యన్రు. లౌకికంగా ఒకరి యొక్క
ఒకరు మనసులో మన పట్ల ఒక చక్కటి దయను జాలి కలిగించడం కోసం మనం ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం. ఒకరి దయను పొందడం కోసం, వారి మనసులో మన పట్ల జాలి కలగడం కోసం వారి దగ్గరికి వెళ్ళి మనం అనేక అబద్ధాలు చెబుతూ వారి మనసులో ఒక జాలిని కలగజేసి మనకు కావాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా వారి ద్వారా పొందేటట్టుగా ఉంటుంది లౌకికంగా ఉన్నటువంటి రీతిలో. అలా లౌకికర్ పక్కలిలే ఇరక్కం పిరక్కై కాగా, లౌకిక విషయాల్లో ఒకరి మనసులో జాలిని కలగజేయడం కోసం, మన పట్ల వారి మనసులో జాలిని పుట్టించడం కోసం అబుద్ధ్యాసొల్ల వార్తైపోలే పొయ్యన్రు. అబద్ధపూరితమైనటువంటి బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని చెప్పేటటువంటి మాటలు కాదివి. అలాంటి మాటలు కాదు స్వామి నేను చెప్పేటటువంటి మాటలు. త్రికరణ శుద్ధిగా నేను నీ కటాక్షం కోసమే వేచి ఉన్నాను అనేటటువంటి మాట చెప్తున్నాను. కాబట్టి నేను చెప్పేటటువంటి మాట లౌకికంగా లోకంలో పనులు నెరవేర్చుకోవడం కోసం, ఇతరులకి మన మీద జాలి కలగడం కోసం, వారి ముందు మనని మనం తక్కువ చేసుకొని లేనిపోని విషయాలు మన మీద, లేనిపోని దుఃఖాలు మన మీద ఆరోపించుకొని చెప్పడం కాదు. నిజంగా ఈ సంసారం అంటే బహుదా సంత దుఃఖ వర్షిణి భవద్దుర్ధినే పదస్ఖలితం. కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నాను. ఇవన్నీ కూడా నిజంగా సత్యమే చెప్తున్నాను. ఏదో నీ మనసులో అబద్ధపు మాటలు చెప్పి జాలిని పుట్టించాలి అనేటట్టుగా అసత్యములు కావు సుమా, ఇవి సత్యమే సుమా అని చెప్తున్నారు. పరమార్థమేవా నినైవుక్కుం வாய் தலையில் இருந்து அறியும் தேவர் திருமுன்பே மெய்யே விண்ணப்பம் செய்யலாம் బడి సత్యమే. పోనీ స్వామి, ఒకవేళ నేను అబద్ధం చెప్పినా కూడా అది నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు ఎలాంటి వాడివి? నినైవుక్కుం వాయ్ తలయిల్ ఇరుందు అరియుం దేవర్ తిరుముంబే. మా మనసులలో నువ్వు అంతర్యామిగా ఉండి మనసులో ఒక భావం పుడుతోంది అంటే ఆ భావం పుట్టడానికి ముందే ఆ భావం ఏమిటో చక్కగా తెలుసుకోగలిగినటువంటి సమర్థుడివి కదా. నువ్వెప్పుడూ మా మనసులో అంతర్యామిగా వేయించేసి ఉంటావు కదా. అక్కడ కలిగేటటువంటి భావనలన్నీ కూడా ఆ భావన పుట్టడానికి ముందే ఆ భావన ఏమిటో తెలుసుకునేటటువంటి సమర్థత కలిగినటువంటి వాడివి కదా. అలా అన్నీ తెలిసినటువంటి వాడివి కదా. ఒక జీవుడి మనసులో ఏం జరుగుతోంది, ఏ భావనలు వస్తున్నాయి, ఏ భావనలు పుట్టబోతున్నాయి అనేటటువంటి విషయములన్నీ కూడా సమగ్రంగా తెలుసుకున్నటువంటి సర్వజ్ఞుడివి కదా. నీ ముందా నేను అబద్ధం చెప్పడం? నినైవుక్కుం వాయ్ తలయిరుందు అరియుం దేవర్ తిరుముంబే. అలాంటి నీ ముందుకొచ్చి మెయ్యే విన్నపం చెయ్యలాంబడి సత్యమే, అన్నీ నిజాలే చెప్పేటటువంటి సత్యమే, వాస్తవాన్నే విన్నవిస్తున్నాను తప్ప నా మనసులో వేరొక భావన, పైన మాటలు వేరొక భావన కాదు. నా మనసులో కలిగేటటువంటి భావనని యథార్థంగా నీ ముందు విన్నపం చేస్తున్నాను స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి నా మనసులో ఎప్పుడూ నువ్వు ఉండేటటువంటి వాడివి కాబట్టి నీ ముందు అబద్ధం పలకడం సాధ్యం అవుతుందా? పోనీ నేను అబద్ధం చెప్దామన్నా లోపల వేయించేసి ఉన్నటువంటి నీకు అది తెలియకుండా ఉంటుందా? కాబట్టి నీ ముందుకొచ్చి నేను సత్యమే విన్నపం చేస్తున్నాను. మే విజ్ఞాపనం ఏకమగ్రతః శృణు. మే విజ్ఞాపనం, నేను చేసేటటువంటి విజ్ఞాపనమును వినాలి. నువ్వు చక్కగా విని నన్ను కటాక్షించాలి అనుకోతున్నారు. మే విజ్ఞాపనం సర్వజ్ఞరానదేవర్ తిరుమంబే మెయ్యే విన్నప్పం செய்யு மத்துவே உஜ்ஜீவனோபாயம் என்றிக்கும் என்னுடைய విన్నప్పத்தை. సర్వజ్ఞుడవైనటువంటి నీ ముందు నిల్చొని ఉండి వాస్తవాన్నే విన్నవించడమే ఉజ్జీవనోపాయమని తలచి ఉండేటటువంటి నా విన్నపాన్ని అంటున్నారు. మనం నిజంగా బాగుపడాలి, నిజంగా భగవంతుని యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే ఆయన ముందుకు వెళ్ళి మనలో ఉన్నటువంటి నైత్య గుణములన్నిటినీ కూడా పెరుమాళ్ళ ముందు విన్నపం చేయాలి. అది ఈ శాస్త్రము. పరమాత్మ ముందుకు వెళ్ళి నీ దయకు పాత్రుడవ్వగలిగినటువంటి వాడిని నేను ఒక్కడినే ఈ లోకాన్ని, ఎందుకంటే నేను అన్ని తప్పులు చేసినటువంటి వాడిని కాబట్టి. లోకంలో తప్పులు చేసినటువంటి వారు ఎవరైనా ఉన్నారు, వారి యొక్క జాబితా తీస్తే అందులో మొదటి ఉండేటటువంటి వాడిని నేను, అగ్రగణ్యుడిగా ఉండేటటువంటి వాడిని నేను. కాబట్టి నీ కటాక్షాన్ని
పొంది ఉజ్జీవించడంలో మొదటివాణ్ణి నేను అని పరమాత్మ ముందు విన్నపం చేసుకోవాలి. అపరాధ సహస్రభాజనం పతితం భీమ భవార్ణవోదరే అని చెప్పినట్టుగా అనేక అపరాధములన్నిటినీ కూడా చేసినటువంటి వాణ్ణి నేను. కాబట్టి భగవంతుడి ముందు దగ్గరకు వెళ్ళి మళ్ళీ నేను గొప్పవాణ్ణి అని లేని గుణములన్నీ ఆరోపించుకొని భగవంతుడి ముందు మన గొప్పలు చెప్పుకుంటే ఆయన కటాక్షం మన మీద ఎలా కలుగుతుందండి? నేను గతి లేనటువంటి వాణ్ణి, ఎటువంటి ఆకించన్యం కలిగినటువంటి వాణ్ణి అని పరమాత్మ ముందు చెప్పుకోవడమే ఉజ్జీవించడానికి ఒక చక్కటి మార్గం. కాబట్టి అలా నేను ఉజ్జీవింపడానికి మార్గం అదే, నీ కటాక్షాన్ని పొందడమే అని తెలిసినటువంటి వాణ్ణి. కాబట్టి నీ ముందుకు వచ్చి వాస్తవాన్నే విన్నపం చేస్తున్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. என்றின்றையோனியமாய் பிறந்தாய் இமையோர் தலைவா மெய் நின்று கேட்டருளாய் అడియేన్ సెయ్యం విన్నప్పమే అని ఆళ్వార్లు అనుగ్రహించినట్టుగా ఎండ్రెండ్రియోనియమాయ్ పిరందాయ్ ఇమయోర్ తలైవా మెయ్ నిன்று కేట్టరుళాయ్ అడియేన్ సెయ్యం విన్నప్పమే. ఆళ్వార్లు పరమాత్మ ముందు నిల్చొని పరమాత్మని స్తుతిస్తూ ఎండ్రెండ్రు యోనియమాయ్ పిరందాయ్ స్వామి, మా అందరినీ రక్షించడం కోసం నువ్వు ఎన్నో 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 అవతారాలు స్వీకరించావు, ఎన్నోసార్లు ఈ లోకంలోకి పుట్టావు. అలాంటి ఓ స్వామి, యమయోర్ తలైవా నిత్యసూరులందరికీ కూడా నిర్వాహకుడా, మెయ్ నిండ్రు కేట్టరులాయ్ చక్కగా నేను చెప్పేటటువంటి సత్యాన్ని విని నన్ను కటాక్షించాలి. అడియేన్ సెయ్యం విన్నప్పమే, దాసుడైనటువంటి వాడు చేసేటటువంటి విన్నపాన్ని విని నన్ను కటాక్షించు స్వామి అని ఆళ్వార్లు ఎలా అయితే పరమాత్మ విషయంలో చెప్పారో అలా ఆళ్వందార్లు కూడా పరమాత్మకి నేను చేసేటటువంటి విన్నపాన్ని మీరు విని నన్ను కటాక్షించాలి అని ఆళ్వందార్లు కూడా పెరుమాళ్ళ విషయంలో ప్రార్థిస్తున్నారు. ఆళ్వార్లు చేసినటువంటి దాన్నే పాటిస్తూ ఆళ్వందార్లు కూడా పరమాత్మ విషయంలో విన్నపం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఆళ్వార్లు చెప్పినటువంటి విషయంలో ఎండ్రెండ్రు యోనియమాయ్ పిరందాయ్ అనేటటువంటి పదం ద్వారా పరమాత్మ యొక్క సౌశీల్యము సౌలభ్యము చెప్పబడింది. మన కోసం ఆయన పరమపదంలో వేయించేసి ఉండేటటువంటి ఆ స్వామి ఆ పరమపదాన్ని విడిచి కిందకి దిగి వస్తున్నాడు, అవతారాలు స్వీకరిస్తున్నాడు అంటే ఆయనలో ఉన్నటువంటి సౌశీల్యము సౌలభ్యం అనేటటువంటి గుణములు చెప్పబడ్డాయి. ఇమయోర్ తలైవా అని అనడం ద్వారా నిత్యసూరులకు నిర్వాహకుడు, నిత్యసూరులందరికీ కూడా నాయకుడు అని చెప్పడం ద్వారా ఆయనలో ఉన్నటువంటి పరత్వాన్ని తెలియజేయబడింది. అలా పరత్వము మనం కోరుకునేటటువంటి మోక్షము పరమపదము అనేటటువంటి ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి పరత్వము ఆ శ్రీమన్నారాయణునిలో ఉంది. ఆయన అంత పరత్వం కలిగినటువంటి ఆయన అందడా అని బెంగపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మన కోసమే ఎండ్రెండ్రు యోనియమాయ్ పిరందాయ్, మన కోసమే ఆయన అక్కడ నుండి దిగివచ్చి ఈ లోకంలోకి అనేక అవతారాలు స్వీకరిస్తూ తనని తాను మనకి అర్పించుకుంటున్నాడు, మనకి సాన్నిధ్యంగా మన దగ్గరికి చేరుతున్నాడు అని చెప్పడం ద్వారా ఆయనలో పరత్వము, మోక్షాన్ని ప్రసాదించగలిగినటువంటి పరత్వము ఉంది. ఆయనని తనని తాను భక్తులకి దగ్గరికి చేర్చుకునేటటువంటి సౌలభ్య సౌశీల్యాలు ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి అలాంటి ఓ స్వామి, అడియేన్ సెయ్యు విన్నప్పమే మెయ్ నిండ్రు కేట్టరులాయ్, నేను దాసుడైనటువంటి నేను చేసేటటువంటి విన్నపాన్ని నువ్వు విని నన్ను కటాక్షించాలి అని ఆళ్వార్లు ఎలా అయితే పెరుమాళ్ళ విషయంలో మంగళాశాసనం చేశారో ఇక్కడ కూడా ఆళ్వందారులు కూడా అదే విషయాన్ని మా పెరుమాళ్ళ ముందు విన్నపం చేస్తున్నారు. నమృష పరమార్థమేవ మే శృణు విజ్ఞాపనం ఏకమగ్రత ముందు నువ్వు ఒక అద్వితీయమైనటువంటి నేను చేసేటటువంటి ఈ విజ్ఞాపనాన్ని శృణు విని నన్ను కటాక్షించు అని ఆళ్వందారులు కూడా చెప్తున్నారు. ఏకం అద్వితీయం, ఏకం అనేటటువంటి పదానికి అర్థం ఒక అద్వితీయమైనటువంటి ఒక ఎంతో గొప్పదైనటువంటి విజ్ఞాపన చేస్తున్నాను స్వామి, దాన్ని నువ్వు కటాక్షించాలి అంటున్నారు. ఇదుక్కుమేలాగా నిష్కర్షిత్ చొల్లువదు ఓర్ వార్త ఇల్లై, దీనికి మించినటువంటి ఒక వార్త ఇంకొకటి లేదు. అందుకే నేను చెప్పబోయేటటువంటి మాట ఏమిటి అంటే దానికి మించినటువంటి ఇంకో మాట లేదు. కాబట్టి అది ఒక అద్వితీయమైనటువంటి మాట. ఏమిటా మాట అంటే నువ్వు నన్ను కటాక్షించకపోతే నీ కృపకి పని ఉండదు అనేటటువంటి విషయం. నీ కృపకి ఒక విషయం ఉండాలి అంటే నీ కృపకి గొప్ప వైభవం కలిగి ఉండాలి, అది గొప్పగా ప్రకాశించాలి అంటే నువ్వు నన్ను కటాక్షించి తీరాలి
అని ఆళ్వందార్లు తర్వాత చెప్పబోయేటటువంటి మాటకు మించినటువంటి మాట ఇంకొకటి లేదు. కాబట్టి ఇదుక్కుమేలాగా నిష్కర్షిత్తు సొల్లువదు ఒక వార్త ఇల్లై ఇదువై ఎల్లయాన నిష్కర్షం, ఇదే గొప్పదైన పరమావధి అయినటువంటి నిష్కర్షం, ఇంతకన్నా వేరొక విషయం లేదు స్వామి అని చెప్తున్నారు. అలాంటి ఒక మాట విన్నపం చేస్తున్నాను. నువ్వు సావధానంగా విని నన్ను కటాక్షించాలి. అగ్రత శృణు మేల్ కార్యం సెయ్యులుం సెయ్యాదుజీయులుం ముర్పాడ కేట్టరుల వేణుం. నువ్వు నా కార్యాన్ని, నేను చేసేటటువంటి విన్నపాన్ని నువ్వు కటాక్షిస్తావో చేస్తావో, నా పనిని చేసి పెడతావో చేసి పెట్టవో అది తర్వాత విషయం. కానీ ముందు నేను చెప్పేటట్టు ముర్పడ కేట్టరుల వేణం, నేను చెప్పేటటువంటి దానిని విని నువ్వు నన్ను కటాక్షించాలి, కృప చెయ్యాలి, విని కృప చెయ్యాలి. అట్లీస్ట్ నేను చేసేటటువంటి ఆ విన్నపాన్ని వినాలి స్వామి, విని నన్ను కటాక్షించాలి అంటున్నారు. సంసారத்தில் పరిమారాదు ఒన్రెండు అనాదరియాదే అవధానం పణ్ణి కేట్టరుల వేణుం. సంసారంలో కనిపించే విషయం కాదు ఇది. సంసార పరిమారాదొన్రెండు అనాదార్యాదే అవధానం పణ్ణి ఏదో సంసారంలో ఎప్పుడూ జనాలు చెప్పేటటువంటి మాటే కదా అని అనాదరించిన ఆ మాట వినకుండా ఉంచకుండా అవధానం ఏకాగ్రతతోటి దాన్నే విని కటాక్షించాలి. సంసారంలో మనం అందరం కూడా పెరుమాళ్ళ ముందుకు వెళ్ళి పెరుమాళ్ళ ముందు ఏం విన్నపం చేస్తాము అంటే, స్వామి నాకు ఆ కోరిక తీర్చు, నాకు ఈ దుఃఖాన్ని తొలగించు, నాకు ఆ కోరికలన్నీ ప్రసాదించు అని సంసారంలో ఉన్నటువంటి వారందరూ కూడా ముముక్షువులు అవ్వకుండా, అంటే ముక్తిని పొందాలి అనేటటువంటి ఆలోచన లేకుండా నీచమైనటువంటి పురుషార్థములన్నిటినీ కూడా కోరుకుంటారు. అర్థమునో కామమునో ఇతర లౌకికమైనటువంటి పురుషార్థాలను లేకపోతే ఇతర దుఃఖాలు తొలగించాలను అలా పరమాత్మ ముందు చెప్తూ ఉంటారు. నువ్వు అది విని 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 విసిగిపోయి ఉంటావు. ఇది కూడా మామూలు సంసారంలో ఉన్నటువంటి వారు చెప్పేటటువంటి వార్త అని అనాదరిస్తావేమో. కాదు స్వామి, ఇది ప్రత్యేకమైనటువంటి మాట. అవధానం పణ్ణి కేట్టరుల వేణం, చక్కగా సావధానంగా నువ్వు విని నన్ను కటాక్షించాలి సుమా అని పరమాత్మని హెచ్చరిస్తూ సావధాన పరుస్తూ ఆళ్వందారులు ఈ మాటను చెప్తున్నారు. యదిమేన దయిష్యసే యదైక రక్ష్యనానయనక్కు దయై పణ్ణి అరుళాయాగిల్. దయైక రక్షణాన, నీ దయాచేత మాత్రమే రక్షింపబడేటటువంటి వాడినైనటువంటి నాకు దయే పణ్ణి అరుళాయాగిల్, నీ దయ చూపించకపోతే గనక స్వామి, నీ దయచేతనే రక్షింపబడేటటువంటి వాడిని నేను. అలాంటి నా మీద నీ దయను గనక ప్రసరింపచేయకపోతే గనక తతః దేవరై కిట్టినై వస్తువు తప్పిన పింబు, దేవర వారికి అలభ్యలాభంగా పొందినటువంటి ఈ వస్తువుని గనక మీరు విడిచిపెట్టుకుంటే, దాన్ని కనుక చేజార్చుకుంటే, ఆ ఆత్మ వస్తువుని తప్పిపోతే గనక, మీరు గనక ఈ ఆత్మ వస్తువుని కటాక్షించకపోతే గనక దయనీయస్తవ రక్ష విషయార్థ్యాన దేవర్కు సాపరాధనాయ్ అదుదాపం పిరంద దయనీయ విషయము. రక్ష విషయార్థ్యాన దేవరకు, రక్షింపదగినటువంటి వారి కోసం అర్థించేటటువంటి దేవరకు. ఆ రంగనాథుడు శ్రీరంగంలో ఎందుకు పడుకొని ఉన్నాడు అంటే, ఎవరైనా వచ్చి నన్ను రక్షించమని కోరుకుపోతారా? రక్షించమనడం అంటే, నీ కైంకర్యం నాకు ప్రసాదించు స్వామి అని ఆయన వాకిల్లో పడి ఆయన కృప కోసమే ఎదురు చూసేటటువంటి వాజుం సోంబరై అనేటటువంటి వారు ఒక్కరైనా దొరకకపోతారా అని రక్షాభిషయార్థ్యాన దేవరకు, రక్షకుల కోసం రక్షింపదగినటువంటి వారి కోసం అర్థించేటటువంటి దేవరకు సాపరాధం, నీకు అపరాధం చేసినటువంటి వాడిని అనుతాపం పిరంద, ఆ అనుతాపం పశ్చాత్తాపాన్ని పొంది దయనీయ విషయం, దయనీయుడైనటువంటి నేను, నాలాంటి వారు ఇంకొకరు దొరకరు సుమా. అంటే మనం అపరాధాలు చేసి
పశ్చాత్తాపడి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అని ఆ ద్వయమంత్రాన్ని అర్థానుసంధానం చేస్తూ నేను చేసినటువంటి తప్పులన్నిటికీ కూడా నేను పశ్చాత్తాపడుతున్నాను స్వామి. ఇప్పటికి తెలుసుకున్నాను నువ్వే నాకు రక్షకుడువని, నీ పాదార విందాలు తప్ప నాకు వేరొక గతి లేదని తెలుసుకున్నాను. ఈ ఆత్మవస్తువుకి స్వరూపం నీకు కైంకర్యం చేయడమే అని తెలుసుకున్నాను. అలా చేసి నిన్ను ఆనందింప చేయడమే పరమ పురుషార్థం అని తెలుసుకున్నాను అని అనేటటువంటి వారు, వారి మీద దయను ప్రసరింప అని నీ దయను పొందగలిగినటువంటి వారు దుర్లభ, ఇంకా దొరకరు. అలాంటి వారు ఈ లోకంలో దొరకరు సుమా. నన్ను గనక నువ్వు ఈరోజు వదిలేసుకుంటే, విడిచిపెట్టేస్తే నీకు మళ్ళీ ఇలాంటి ఒక వస్తువు నీ దయకు పాత్రుడు కాగలిగినటువంటి ఒక వస్తువు మళ్ళీ దొరకదు సుమా. దాన్ని చేజార్చుకోకు సుమా అని నాథ రక్ష విషయార్థియా ఆగైకు దయయే అన్రు ప్రాప్తియం ఉండెంగిరార్. కేవలం మనల్ని రక్షించాలి అంటే కేవలం దయ ఉంటే సరిపోదండి. ఆ దయను ప్రసరింపచేసేటటువంటి ఆ వ్యక్తికి మనకు కూడా ఒక సంబంధం ఉండాలి. ప్రాప్తియం ఉండెంగిరా, ఆయన చేత రక్షింపబడటం అనేటటువంటి ఒక ప్రాప్తి కూడా ఉండాలి కదా. అది ఎలా కలుగుతుంది అంటే ఆయనకి మనకి ఒక సంబంధం విడదీయరానటువంటి ఒక సంబంధం ఉంటే అప్పుడు ఆ సంబంధాన్ని పురస్కరించుకొని ఆయన దయను మన మీద ప్రసరింపచేస్తాడు. కాబట్టి యామునాచార్యుల వారు ఇక్కడ నాథ ఓ స్వామి అని ఒక ప్రయోగాన్ని సంభావిస్తున్నారు పెరుమాళ్ళని. కాబట్టి నీకు నాకు దయను ఎలా ప్రసరింపచేయమంటారో ఆళ్వందారులే అంటే, స్వామి నువ్వు అలా మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని నేను దయను ప్రసరింపచేయను అని వెనక్కి వెళ్ళిపోతావేమో. నీకు నాకు విడదీయరానటువంటి నవవిధ సంబంధములు ఉన్నాయి. అందులో ఒకటి, నువ్వు స్వామివి, నేను నీకు సొత్తును. నువ్వు నా భర్తవి, నేను భరింపతగినటువంటి భార్యను. నువ్వు నాథుడివి, నేను నీ చేత రక్షింపబడేటటువంటి వాడిని. కాబట్టి ఓ నాథ రక్ష విషయార్థియానకు దయే అన్రు ప్రాప్తియము. ఆ సంబంధాన్ని పురస్కరించుకోనైనా నేను నిన్ను పొందదగినటువంటి వాడిని అనేటటువంటి విషయాన్ని తలుచుకొని నా మీద దయను ప్రసరింపచెయ్యి. అది కూడా నీకు గుర్తు రావడం లేదా? నీకు అలా నువ్వు గనక ఈ వస్తువుని గనక విడిచిపెట్టేస్తే దయనీయస్తవ దుర్లభ. నీ విషయంలో అపరాధములన్నిటినీ కూడా చేసినటువంటి అపరాధములన్నిటినీ కూడా తలుచుకొని కృంగిపోయి పశ్చాత్తాపడి నీ పాదార విందాలు చేరి నీ పాదార విందాలే నాకు గతి అనేటటువంటి వారు మరొకరు దొరకరు సుమా అని చెప్తున్నారు. దయైక రక్షరాయ్ ఇరుప్పార్ దుర్లభర్. రక్షింపదగిన దయైక రక్షరాయ్ ఇరుప్పార్. నీ దయచేతనే రక్షింపదగినటువంటి నా వంటి వారు దొరకడం చాలా కష్టము. నువ్వే చెప్పావు ఒక మహాత్మా సుదుర్లభ అని నువ్వు భగవద్గీతలో చెప్పినట్టుగా అలాంటి మహాత్ములు దొరకటం చాలా సుదుర్లభం. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఎన్నో జన్మల తర్వాత యథార్థ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు, నన్ను శరణు పొందినటువంటి జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. బహూనాం జన్మాంతే, ఎన్నో జన్మల తర్వాత మనకి భగవంతుడి మీద భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలగడానికి ముందు యథార్థ జ్ఞానం అనేటటువంటిది మనం పొందగలుగుతాం. జన్మాంతర సహస్రేషు క్షీణ పాపాన్ని అని చెప్తాను. మనం చేసుకున్నటువంటి పాపములు ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత మనం చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా క్షీణించిన తర్వాత కృష్ణుడి మీద ఒక భక్తి కలుగుతుంది. ఆ భక్తి కలగడానికి కారణం యథార్థమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడం వల్ల. అలా ఎన్నో జన్మలు స్వీకరించిన తర్వాత యథార్థమైనటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు మాం ప్రపద్యతే, నన్నే శరణు వేడినటువంటి వారు. అంతకన్నా గొప్పది ఏమిటంటే, గొప్పదైనటువంటి స్థితి ఏమిటంటే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే మాకు ధారక పోషక భోగ్యములు అని భావించేటటువంటి మహాత్ములు దొరకటం దుర్లభమే కాదు స్వామి, సుదుర్లభము, చాలా దుర్లభము. ఆ దుర్లభంలో అత్యంత తీవ్ర స్థాయి, చాలా కష్టము అని చెప్తాం కదా, అలా సుదుర్లభము. నమ్మాళ్వారు లాంటి కృష్ణుడే మాకు ధారక పోషక భోగ్యములు అని భావించి కృష్ణుడి యొక్క సంశ్లేషణ లేకపోతే ధరించి ఉండలేము అని అని భావించేటటువంటి ఆ మహాత్ములు
దొరకటం అత్యంత దుర్లభము. అలా ఓ స్వామి, ఈరోజు నువ్వు నీ దయకు ఒక పని కల్పించాలి, ఆ దయను గొప్ప ప్రకాశం ప్రయోజనం కల్పించాలి అంటే నువ్వు నా మీద నీ దయను ప్రసరింపచేయాలి. అప్పుడే నీకు ఒక దయకి ఒక సార్థకత లభిస్తుంది. అదే నువ్వు నన్ను విడిచిపెట్టేసి నన్ను గనక విడిచిపెట్టేస్తే, నన్ను గనక ఈనాడు కటాక్షించకపోతే ఆ దయకు మరొక ప్రయోజనం ఉండదు. ఈ లోకంలో నువ్వు ఎవరిని వెతికినా అంతటి దయను ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే వారు నాకన్నా కొంచెమో గొప్ప మంచివారు. వారి మీద నీ దయను పూర్తిగా ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు. కానీ నా విషయంలో నేను అపరాధ సహస్ర బాజుణ్ణి కాబట్టి ఎన్నో తప్పులు చేసినటువంటి వారందరిలో కూడా ఎవరు గొప్పవారు అంటే నేనే. కాబట్టి నీ దయను మొత్తం నా మీద ఉపయోగించవలసి వస్తుంది. కాబట్టి ఆ దయకి పరమ ప్రయోజనం అది నా మీద కటాక్షింపచేస్తేనే కలుగుతుంది. లేకపోతే నీకు ఈ అవకాశం మళ్ళీ రాదు. ఆ దయను ప్రసరింపచేసేటటువంటి దయను పూర్తిగా ఉపయోగించవలసినటువంటి ఒక విషయం మళ్ళీ నీకు దొరకదు స్వామి. కాబట్టి త్వరపడి నన్ను కటాక్షించు. నమృష పరమార్థమేవ మే శృణు విజ్ఞాపనం ఏకమగ్రతః యది మే న దయిష్యసే తతో దయనీయస్తవ నాథ దుర్లభః.